సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, అట్లాగే లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని విత్ ఎండిఆర్టీ అండ్ సిఓటీ అచీవ్ చేసినాను. మీరు చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు ఇంకొక మేజర్ అంశము చాలామంది ఇగ్నోర్ చేస్తారు, ఆర్ డౌట్స్ ఉంటాయి. ఆ అంశం ఏవేంటివంటే, ఒకటి నామినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ పాలసీ తీసుకునేది మన కోసం కాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ టర్మ్ లైఫ్ కానీ అదర్ లైఫ్ పాలసీలు కూడా మన కోసం కన్నా నామినీ కోసం, ఫ్యామిలీ కోసం అనమాట. అందుకే నామినేషన్స్ ఏంటి, నామినేషన్స్ ఎంత ఇంపార్టెంట్, ఎవరు ఉండాలి ఏదని తెలుసుకుందాము. అట్లాగే అసైన్మెంట్ అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్. అసైన్మెంట్ ఏంటి, అది ఎందుకు, ఎప్పుడు వాడాలి అనేది ఒకటి, అండ్ పాలసీ డాక్యుమెంట్స్ ఏవేంటివి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం చూసుకుంటే నామినేషన్, లీగల్ హైర్ అనేది చాలామందికి కన్ఫ్యూజన్ ఇండియాలో. అవి రెండు డిఫరెంట్. జస్ట్ బికాజ్ నువ్వు నామినీ అన్నంత మాత్రాన నువ్వు లీగల్ హైర్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవడం లేకపోవడం వల్ల చాలా మటుకు ఇబ్బందులు వస్తాయి. మనం ఉన్నప్పుడు సాల్వ్ చేసే ఇష్యూ కాదు ఇది. మనం తీసుకున్న పాలసీ వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో గొడవ రావడానికి కూడా ఇది యూజువల్లీ కారణం. అందుకే ఈ కన్ఫ్యూజన్ అనేది ఎంత మందికి క్లియర్గా ఉంటే అంత మంచిది. సో మీరు చూసుకుంటే నామినీ అని అంటే నామినీకే డబ్బులు పోవు. నామినీ ఓన్లీ ఏజెంట్, రిసీట్ ఏజెంట్. అంటే తను తీసుకుని మీ బదులు మన యాబ్సెన్స్లో ఒక క్లెయిమ్ చేయడానికి నామినీకి ఒక రైట్ ఇచ్చాము, కానీ ఆ డబ్బులు నామినీకి వెళ్ళవు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఒక బాధ్యతలు గల వ్యక్తికి, మీ గురించి తెలిసిన వ్యక్తికి బాధ్యత అప్పచెప్పడాన్నే నామినీ అంటాం. ఎట్ ద ఎండ్ ఆ డబ్బులు ఎవరికి చెల్లుతాయి అంటే మాత్రం లీగల్ హైర్స్కి చెల్తాయి. సో కొన్ని కేసుల్లో లీగల్ హైరే నామినీ అయి ఉండొచ్చు, కొన్ని కేసుల్లో కాకపోవచ్చు. మన ఫ్యామిలీకి అంత ఎక్కువ తెలియనప్పుడు మనకు తెలిసిన ఫ్రెండ్నో, తమ్ముడినో, అన్ననో, ఎవరినో పెట్టచ్చు నామినీ. అట్లని చెప్పి డబ్బులు వాళ్ళకి ఇస్తున్నట్టు కాదు. ఇది వెరీ ఇంపార్టెంట్ నో. సో మనం చూసుకుంటే ఇది సెక్షన్ 39 ప్రకారం, ఇది క్లియర్లీ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం ఇది డిఫైన్ చేసి పెట్టారు. నామినీకి డబ్బులు ఆటోమేటిక్గా వెళ్ళవు. నామినీ ఓన్లీ క్లెయిమ్ తీసుకుంటాడు. ఈజ్ ఓన్లీ రిసీట్ ఏజెంట్ అనమాట. లీగల్ హైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ఫుల్ ఓనర్స్. సో వాళ్ళకే ఈ డబ్బులు చెల్లుతాయి. సో ఇక్కడ ఇండియన్ సక్సెషన్ ల్యాండ్ ప్రకారము ఆ పాలసీ హిందూ, ముస్లిమా, వేరియస్ సక్సెషన్ యాక్ట్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎవరైతే రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి చెల్లుతాయి. సో ఇక్కడ హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంది, ముస్లిం సక్సెషన్ యాక్ట్ ఉంది. సో వీటి ప్రకారం ఎవరికి ఏ పోర్షన్స్లో చెల్లాలో దాని ప్రకారం చెల్లుతుంది. విల్ ఉందంటే ఇంకా మంచిది. విల్ ప్రకారం వాళ్ళకి లీగల్ హైర్ అనే మళ్ళీ సర్టిఫికేట్స్ అవసరం లేదు, విల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ ఇన్సూరెన్స్లో చాలామందికి తెలియంది ఏంటంటే ఎండబ్ల్యూపీ యాక్ట్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎండబ్ల్యూపీ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఇది చాలా పవర్ఫుల్ అండ్ అండర్ యూజ్డ్ అనమాట. చాలా పాలసీలు తీసుకుంటూ ఎవరు పెట్టుకోరు. ఏంటంటే ఎస్పెషల్లీ ఈ యాక్ట్ ఇప్పుడుది కాదు, 1874, అంటే నియర్లీ 150 సంవత్సరాల ఓల్డ్, 152 సంవత్సరాల ఓల్డ్ యాక్ట్. బ్రిటిష్ వాళ్ళు తెచ్చిన యాక్ట్. ఇది లీగల్ ట్రస్ట్ అనమాట. ఇప్పుడు నువ్వు ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఇది ఒక ట్రెడిషనల్గా డాక్యుమెంట్ పెడితే ఆ డబ్బుల్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. ఏమైనా మనం లాస్లో వెళ్ళినా, మనకి ఏమైనా లీగల్గా దివాలా తీసినా కూడా ఎవరు ఏమీ చెయ్యలేరు. అదే ఈ ఎండబ్ల్యూపీ యాక్ట్. దీనికి ఓన్లీ ఒక చిన్న డాక్యుమెంట్ అవసరము, అడిషనల్గా సిగ్నేచర్ అవసరం. యూజువల్లీ ఎవరు ఉండొచ్చు, వైఫ్ ఆర్ చిల్డ్రన్. దీనికి ఎండబ్ల్యూపీ యాక్ట్కి మనం ఇవ్వచ్చు వాళ్ళకి రైట్. సో దీనివల్ల ఏంటంటే అప్పుల వాళ్ళ దగ్గర నుంచి ఆర్ బిజినెస్ లయబిలిటీస్ దగ్గర నుంచి ఈ పాలసీ యొక్క ప్రొసీడ్స్ని సపరేట్ చేస్తున్నట్టు, ఎవరు ముట్టుకోలేరు. మీ దగ్గర 20 కోట్లు మీరు అప్పుల్లో ఉన్నా, మీరు ఒక 5 కోట్లు 10 కోట్ల లైఫ్ కవర్ ఉంది, దీని నుంచి వచ్చే అమౌంట్ని ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద మీరు పెడితే ఆ డబ్బుల్ని ఎవరు ఏమి చేయలేరు. మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి అది అడగలేరు మీ తర్వాత కూడా. సో అందుకే పాలసీ తీసుకునేప్పుడు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఎండబ్ల్యూపీ యాక్ట్ కింద మీరు అది తీసుకున్నారా, అది అడిషనల్గా టిక్ చేసి దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ చేశారా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. చేయండి పక్కా. అండ్ దీనికి విల్ అవసరం లేదు, ప్రొబేషన్ అవసరం లేదు. ఆటోమేటికల్లీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. లీగల్ హైర్ అనేది కూడా ఉండదు. ఆటోమేటికల్లీ, ఎందుకంటే వైఫ్ అండ్ చిల్డ్రన్కి వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. సక్సెషన్ లాను కూడా ఓవర్ రైడ్ చేస్తుంది. అంటే మీ
ఫ్యామిలీలో గొడవలు రాకుండా ఉండాలంటే ఇది పెట్టేస్తే వైఫ్ పిల్లలకే తప్ప వేరే వాళ్ళు వచ్చి దీనికి గొడవ పడడానికి ఉండదు. సో 5 ఇంపార్టెంట్ రూల్స్ నామినీని సెలెక్ట్ చేసుకునేప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ అప్పుడు ఎలా చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి. ఒకటి, అయినంత వరకు ఇమ్మీడియట్ ఫ్యామిలీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈజీగా అవుతుంది, ఈజీగా లీగల్ క్లెయిమ్స్ కానీ అన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, గొడవలు లేకుండా ఉంటాయి. సెకండ్, ఆల్వేస్ ఒక అపాయింటీని నియమించండి. ఇఫ్ నామినీ మైనర్ అయితే, మైనర్ నామినీస్ ఉన్నప్పుడు ఒక అపాయింటీని, ఒక బాధ్యత గల వ్యక్తిని కూడా పెట్టండి. అండ్ నామినీని అప్డేట్ చేస్తూ ఉండండి. ఏమైనా లైఫ్ ఈవెంట్ అవసరం, పెళ్ళైనప్పుడు ఆర్ మనం నామినీ చేసిన వాళ్ళకి ఏమైనా అయితే ఫ్రెష్గా అప్డేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కుదిరితే పర్సంటేజ్, మైనర్ నామినీస్ కానీ ఆర్ మల్టిపుల్ నామినీస్ ఉంటే 50% అనే పర్సంటేజ్లు కూడా మనం ఇచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా, ఎవరినైతే నామినీ పెడతారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకు తెలియదు. అండ్ దీని తర్వాత ఇంకొక టర్మ్ వెరీ ఇంపార్టెంట్ వింటాము, అసైన్మెంట్. అసైన్మెంట్ ఏంటంటే పాలసీ ట్రాన్స్ఫర్కి హక్కులు ఇవ్వడం అనమాట. యూజువల్లీ ఇది ఎక్కడి నుంచి అవుతుందంటే కంపెనీ నుంచి కానీ ఆర్ మనం ఒక బిజినెస్ దగ్గర నుంచి పాలసీ తీసుకున్నాము మన పార్ట్నర్గా ఉన్నప్పుడు, ఆ తర్వాత మనం ఇండివిజువల్గా బయటకు పాలసీ కూడా అసైన్ చేయొచ్చు అనమాట. సో ఇది అన్లైక్ నామినేషన్ ఏంటంటే అసైన్మెంట్ అనేది ఓనర్షిప్ చేంజ్ అయిపోతుంది, నీకు హక్కు పోతుంది. సో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేసామంటే హక్కు పోతుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రిజిస్టర్ అవ్వాలి ఇన్సూరర్ దగ్గర రైటింగ్లో, ఏది నేను అసైన్ వీళ్ళకి చేస్తున్నానని. సో ఈ అబ్జల్యూట్ అసైన్మెంట్ ఏంటంటే మనం బ్యాంక్స్కి లోన్ కొలాటరల్గా వాడుకోవడానికి, ఏదైనా పెద్ద లోన్ బిజినెస్ చేయడానికి లోన్ తీసుకున్నప్పుడు పెట్టచ్చు. బిజినెస్ ఫైనాన్సింగ్, కొన్ని కేసుల్లో ఫైనాన్సింగ్ అప్పుడు కూడా మనం అసైన్మెంట్ టెంపరీగా చేయొచ్చు. అండ్ ఆల్సో గిఫ్ట్ చేయొచ్చు కొన్ని కేసుల్లో. సో అలాంటప్పుడు ఈ అబ్జల్యూట్ అసైన్మెంట్. కొన్ని కేసుల్లో కండిషన్ అసైన్మెంట్ అంటాం, ఇది లోన్ సెక్యూరిటీగా కొన్ని రోజులు వాడుకోవడానికి కానీ, టెంపరీ ట్రాన్స్ఫర్ కొన్ని కండిషన్స్లో, అండ్ నామినీ డిజిగ్నేషన్ విత్ కండిషన్స్ కొన్ని కేసుల్లో మార్చొచ్చు అనమాట. ఇది కొందరికీ అవసరం వస్తుంది, కానీ అవసరం వచ్చినప్పుడు కూడా అసైన్మెంట్ అనే ఆప్షన్ ఉంది అనేది తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ ఏంటంటే పాలసీ లోన్స్, ఎస్పెషల్లీ మనం బారోయింగ్ లోన్కి అగెనిస్ట్గా డబ్బులు తీసుకోవచ్చు. ఇది కూడా చాలా మందికి తెలీదు. అందరూ అనుకుంటారు నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కొద్ది మందికే తెలుసు. సో ఇక్కడ డిపెండ్స్ ఆన్ ద పాలసీ 80-90% ఆఫ్ సరెండర్ వాల్యూ డబ్బులు వస్తాయి. సరెండర్ వాల్యూలో 80-90%, టోటల్ వాల్యూలో కాదు. సో లోన్ అమౌంట్ మీద ఇది వస్తుంది. అండ్ యూజువల్లీ థర్డ్ ఇయర్ నుంచి మనం లోన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది, థర్డ్ ప్రీమియం తర్వాత. అండ్ ఇంట్రెస్ట్ రేట్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది పర్సనల్ లోన్ కన్నా, బికాజ్ ఇట్స్ ఎ సెక్యూర్డ్ లోన్ కాబట్టి. అండ్ పాలసీ యాక్టివ్గా ఉంటుంది, పాలసీ ఏదైతే ఉందో ఆ ప్రీమియం నడుస్తూ ఉంటుంది. అండ్ యూజువల్లీ క్రెడిట్ చెక్ అనేది ఉండదు. అండ్ 3-4 రోజుల్లో పాలసీ అప్లికేషన్ క్లియర్ చేసి తొందరగా వస్తుంది. క్రెడిట్ చెక్ ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇది సెక్యూర్డ్ లోన్ కాబట్టి. సో లాస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే పాలసీ డాక్యుమెంట్స్. మీరు చూసుకుంటే దీస్ 8 సెక్షన్స్ అనేది డే 1లోనే రీడ్ చేయాలి. పాలసీ డాక్యుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. పాలసీ ఇష్యూ అయ్యాక ఇవి చెక్ చేసుకోండి. షెడ్యూల్డ్ పేజ్ చూడండి, ఇందులో అన్ని డీటెయిల్స్ ఇస్తారు. పాలసీ సైజ్ ఎంత, టైం ఎంత, ప్రీమియం ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత అన్నీ ఇస్తారు. నామినీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో చూడండి. ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ఏమైనా మారాయా లేదా చూసుకోండి. సమ్ అష్యూర్డ్ డెత్ ఎంత ఉందో చూసుకోండి. ఎక్స్క్లూజన్స్ ఏవైనా ఉన్నాయా, మెన్షన్ చేశాయా, అవి తప్పకుండా అవసరం. అండ్ ఫ్రీ లుక్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంది, మీకు నచ్చకపోతే 30 రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్. ఆఫ్లైన్ అయితే 15 రోజులు, ఆన్లైన్ అయితే 30 days మనకు టైం దొరుకుతుంది. సో అది చూసుకోండి. అట్లాగే సరెండర్ వాల్యూ టేబుల్ చూసుకోండి. మీకు లోన్ అవసరం వచ్చినప్పుడు, వద్దనుకున్నప్పుడు డబ్బులు ఎంత వస్తాయని తెలుసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గ్రీవెన్స్ కోసం ఎవరిని కలవాలి, ఏం కాంటాక్ట్స్, అవన్నీ కూడా తెలుసుకోండి. క్లెయిమ్స్ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. సో ఈ ఫ్రీ లుక్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాలసీ రివైవల్ పీరియడ్ కూడా ఇంపార్టెంట్. కొన్ని కేసుల్లో మనం మర్చిపోయినా సరే 15 days నుంచి 30 daysకి మనం రివైవ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సో ఇవన్నీ తెలుసుకోవాలి. కొన్ని కేసుల్లో జాయింట్ లైఫ్ పాలసీస్, హెచ్యుఎఫ్, స్పెషల్ లీగల్ కేసు ఉంటాయి, వాటిలో కూడా తెలుసుకోవాల్సిందే. జాయింట్ లైఫ్ టర్మ్ పాలసీ కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కోసం పాలసీ కానీ, కీమెన్ ఇన్సూరెన్స్ ఎస్పెషల్లీ కంపెనీ తరపున పాలసీలు, ఇక్కడ కొన్ని కండిషన్స్ మారుతాయి, ఇవి కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, కీ టేక్అవేస్, మీ యాక్షన్ ప్లాన్ ఏముంది చూసుకుంటే, ఎప్పుడైనా సరే ఇవి కంపల్సరీ. నామినీ అంటే అల్టిమేట్ బెనిఫిషరీ కాదు, దే ఆర్ ఓన్లీ రిసీట్ ఏజెంట్. ఎండబ్ల్యూపీ యాక్ట్ అనేది మన ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైనా దివాలా తీసినప్పుడు మనం తీసుకున్న పాలసీ వచ్చే డబ్బులు, లోన్స్ క్రెడిటర్స్ మన వెనకాల పడరు. అండ్ నామినేషన్ రూల్స్, అండ్ ఎట్ ద సేమ్ టైం అసైన్మెంట్, ట్రాన్స్ఫర్షిప్ అనేది పాసిబిలిటీ ఉంది. మనకి ఏమీ లేకపోయినప్పుడు మీ దగ్గర ఉన్న పాలసీ అమౌంట్ని కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, టెంపరీ ఆర్ పర్మనెంట్.
అండ్ లాస్ట్ ఫ్రీ లుక్ పీరియడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వీటిని తెలుసుకొని మీ పాలసీలో ఇప్పటికైనా సరే పాతవి తీసుకున్నా రివ్యూ చేయండి, కొత్తది తీసుకున్నా కానీ రివ్యూ చేయండి. దేర్ బై పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో కరెక్ట్ డిసిషన్స్ తీసుకొని స్టే హ్యాపీ, స్టే ప్రొటెక్టెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.